నాది మహేష్ మోడల్ కార్పెంటర్. రైట్. ఓకే మహేష్ మోడల్ ఇంటీరియర్స్ అని చెప్పేసి నా ఓన్గా నేను స్టార్ట్ చేశాను. ఓకే బట్ ఓకే ఏంటంటే నాకు కొద్దిగా టైం స్పెండ్ చేయలేక కొద్దిగా నేను ఇంకోటి ఆ, కొద్దిగా సెట్ కాలేక నేను అదే అందులోనే యూరోస్టార్ అని బిజీ అయిపోయి నేను కొద్దిగా చూసుకోలేకపోయా. దెన్ ఐ ఆహా వాంట్ టు స్టార్ట్ ఇట్ అండి. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసే ముందు నాకు ఆయన కొద్దిగా అంత నా డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది నాకు. ఎలా ఓకే అంటే పోస్టింగ్స్ ఇలా చేసుకోవడము అండ్ పోస్ట్ ఇలా చేసుకోవడము ఓకే అండ్ గూగుల్ బిజినెస్ ఎట్లా మెయింటైన్ చేసుకోవడం కొద్దిగా అంటే తెలియదు ముందు కొద్దిగా అప్పుడప్పుడు వీడియో చూసుకుంటే నేను అప్పుడప్పుడు వర్క్ చేస్తుంటున్నాను. ఓకే ఓకే సార్. అయితే అంటే ఇప్పుడు మీరు ఓన్ బ్రాండ్ పైన మీ సొంతంగానే డిజిటల్ వెళ్ళాలని అనుకుంటున్నారు. చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఖర్చులు ఎక్కువనే. పైసలు పెడితే పైసలు రావుంటారు కదా అట్లా. అయితే అవునవును. నా ఓన్ గా నేను ఒకటి నేర్చుకున్న తర్వాతనే కొద్దిగా ఒకవేళ టైం లేకుంటే మిగతా వాళ్ళకు టాప్ చేద్దామని చెప్పేసి అంతేగాని ఫస్ట్ దాని గురించి అవగాహన మనకి రావాలి వర్క్ చేసే అవును ముందు. అయితే వర్క్ ఖచ్చితంగా. చేసే ముందు ఏదైనా బిజినెస్ చేసే ముందు కానీ నాకు టెక్నికల్ ఏంటంటే ఏదైనా చేసే ముందు నేను నేర్చుకుంటా. అవును ఆ, దాని డెప్త్ నేర్చుకున్న తర్వాత ముంగటానికి మన టైం లేకుండా ముంగట డెప్త్ గురించి వాడు ఏ కరెక్ట్ చేస్తుందా లేడా అని చెప్పేసి మన డెప్త్ తెలిస్తేనే మనం మాట్లాడుకోసం డెప్త్ లేకుండా వాళ్ళు ఏది చెప్తే అది వినడానికి కదా అది అవును బాగుండదు అని చెప్పేసి నా విషయం అది ఇనిషియల్ థింగ్స్. కరెక్ట్ గా అంటేనంటే మీరు ఫస్ట్ మంచి ట్రాక్ లో ఉన్నారు. నేను ఎందుకంటే ట్రాక్ రైట్. అయితే బిజినెస్ నేను ట్రాక్ ఓనర్స్ అనుకుంటే బిజినెస్ ఓనర్స్ ఖచ్చితంగా వాళ్ళకు నేర్చుకోవాలి. ఉమ్, మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన కింది వాళ్ళకి కానీ ఒకవేళ స్టాఫ్ ఉంటే కూడా మనం నేర్పించడానికి వస్తుంది. నేర్పించగలుగుతాం మనకు ట్రాక్ చెప్పగలుగుతాం మనకు 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 కరెక్ట్ కోఆర్డినేషన్ కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి దాంట్లో అవునవును. బిజినెస్ కావాల్సింది అదే కోఆర్డినేషన్ మీకు కరెక్ట్ ఉంటేనే ముందుకు వెళ్తుంది లేకుంటే ఆ, చాలా వాళ్ళకి స్టక్ అయిపోతుంది సార్ అక్కడే. దెన్ అదే ఒకసారి మీరు ట్రై చేస్తారు నా ఒకసారి కలుద్దాం మాట్లాడదాం. నేను ఒకసారి వచ్చాను నిన్న వైపుకి నా డీడీ కాలేజ్లో వచ్చిన వర్క్ ఉండే నాది ఆల్రెడీ ప్రీవియస్లీ నేను ఒక 2 years వర్క్ చేస్తాను అక్కడ. ఆ, మళ్ళీ రమ్మని చెప్తే కొద్దిగా నేను అడిషనల్గా చూడడానికి వెళ్ళి అలా డీడీ కాలేజ్కి వచ్చా చూద్దాంలే అని చెప్పేసి కాల్ ట్రై చేస్తున్నా కలవట్లేదు. ఒకతే నేను నెక్స్ట్ టైం కలుద్దాంలే అని చెప్పేసి. ఓకే నా పర్సనల్ నంబర్ మీకు ఇస్తా. ఆ, రైట్ రైట్. అది వాట్సాప్ ఏపీఐ. సో దానికి కాల్ చేయొచ్చు. నిన్న వచ్చారు ఇక్కడ. నేను డీడీ కాలింగ్ వచ్చానండి నేను. అవునా. అందుకే ట్రై చేస్తాను మీకు కాల్ ఉంటాను. ఓకే ఓకే కలుద్దాంలేండి మరి. ఆ, అయితే నేను మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే డిజిటల్ గా ఎలా ఎలా స్కేల్ అప్ అవ్వాలి, ఎలా రన్ చేయాలి, ఏం చేస్తే వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది, ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు ట్రాక్ చెప్తున్నానండి. నేను ఇప్పటివరకు ఉన్న క్లాసులలో ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ థీరీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఏంటంటే నేను అనుకుంటే ప్రొటెక్షన్స్ కావాలంతే చేయలేదు. అంటే ఉమ్, లీడ్స్ ఎలా చేయాలి, దాన్ని ఎలా మనం కన్వర్షన్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్గా మనం ఫాలోఅప్ చేయాలి, లీడ్ కన్వర్షన్స్ లీడ్ టార్గెట్ ఎలా చేసుకోవాలి, మెయిన్ థింగ్ అది ఓకే. కదా కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అవునవును. ఆల్రెడీ నాకు కొద్దిగా నా ఫేస్బుక్లో ఏదో నాలెడ్జ్ ఉంది. బట్ ఏంటంటే నాకు లీడ్ జనరేషన్ అవును ఇప్పట్లో నేను లాస్ట్లో చేసి 8 years కింద 8 years కింద నేర్చుకున్నాను నేను. ఓకే ఇక్కడ దిల్సునాలో ఒక స్టూడియో ఉండే అలా నేర్చుకున్నప్పుడు దాని తర్వాత నేను నా బిజినెస్లో బిజీ అయిపోయి నేను నాట్ కంటిన్యూ ఉండే. ఓకే చాలా ఉండేది దాంట్లో నేర్చుకోవాలి చాలా ఉండేది. బట్ నో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది. ఓకే ఓకే సార్. ఓకే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ గా.